హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో డైలీ వీడియోస్ చేస్తూ జెన్యున్గా వాచెస్ వస్తే చాలు, నాకు ఎలాంటి ట్రిక్స్ అసలు వద్దు అనుకున్న వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎవరైతే త్వరగా మానిటైజేషన్ చేసుకుని తర్వాత కొంచెం గ్రోత్ అవుతాం అనుకునే వాళ్ళు, లేదా మాకు ఫస్ట్ యూట్యూబ్ నుంచి కొంత మనీ వస్తేనే కదా వీడియోస్ చేయాలని మోటివేషన్ వచ్చేది అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. అండ్ ఇలాంటి ట్రిక్స్ ఉన్న వీడియో యూట్యూబ్ మొత్తంలో వెతికినా ఎక్కడా కూడా మీకు దొరకదు, ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. ఈ వీడియోలో షార్ట్ కట్స్ లేకుండా జెన్యున్ గా వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలో క్లియర్ గా చెప్తా వినండి. సో మీలో చాలా మంది 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలో తెలియని సిచువేషన్ లో అర్థం కాకుండా ఉంటారు. ఎన్ని వీడియోస్ చేసినా వీస్ వాచ్ అవర్స్ రాలేదని టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో సింపుల్ గా ఎలా వాచ్ అవర్స్ తెచ్చుకోవాలో క్లియర్ గా చెప్తా వినండి. అండ్ ఐ ప్రామిస్, ఈ వీడియో ఫుల్ గా చూసాక సింపుల్ గా ఎలా వాచ్ అవర్స్ తెచ్చుకోవాలో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఇదే ట్రిక్స్ ఫాలో అయ్యి నా ఛానల్ మానిటైజ్ చేసుకున్నా కాబట్టి నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నా. నేను చెప్తున్న ఈ ట్రిక్స్ ఖచ్చితంగా ఫాలో అయితే 100% వాచ్ అవర్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఈ ట్రిక్ యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1K సబ్స్క్రైబర్స్ ఎలాగోలాగా కంప్లీట్ అయిపోతాయి, కానీ 4000 వాచ్ అవర్స్ అని చాలా ఇబ్బంది. ఫస్ట్ నేను నా ఛానల్ ఎలా మానిటైజ్ చేశా, ఆ తర్వాత నేను ట్రై చేసిన ట్రిక్స్ లో ఏ విధంగా వాచ్ అవర్స్ వచ్చాయి, ఏ విధంగా వాచ్ అవర్స్ యాడ్ అవ్వలేదు, ఆ ట్రిక్స్ యూస్ చేసి మీరు ఏ విధంగా చేస్తే మీకు వాచ్ అవర్స్ వస్తాయని క్లియర్ గా డీటెయిల్ గా చెప్తా. ఎందుకంటే నేను ఎన్నో ట్రిక్స్ ట్రై చేశాక ఆ ట్రిక్స్ ఎలా వర్క్ అయితే అన్నది నాకు మాత్రమే తెలుస్తుంది. సో మొదటగా నాది ఫ్యాక్స్ ఛానల్ కాబట్టి నేను ఫ్యాక్స్ వీడియోస్ అందరిలాగే చేసేవాడిని. ఎన్ని వీడియోస్ చేస్తున్నా వాచ్ అవర్స్ త్వరగా వచ్చేది కాదు. మా అంటే ఒక వీడియోకి 10 hours కంటే ఎక్కువ వచ్చేవి కావు. మీరు కూడా ఇప్పుడు ఇదే స్టేజ్ లో ఉంటారు. సో ఇలాంటప్పుడు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అక్క గివ్ అప్ ఇచ్చేద్దాం అని అనుకుంటాం. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఆ తర్వాత నేను ఫాలో అయిన ట్రిక్ వల్ల డైలీ 10 hours వచ్చే నాకు 100 hours దాకా వచ్చేవి. మీరు కూడా అలాగే తెచ్చుకోవాలనుకుంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే నీలాగా వాచెస్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో చేరితే వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఒక స్టేజ్ కి వచ్చేసరికి నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆడియన్స్ బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, క్లోజ్ సర్కిల్స్, వీళ్ళే మన ఛానల్ కి స్టార్టింగ్ సపోర్టర్స్. మొదట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియో చేసిన వెంటనే వాళ్ళకి లింక్ షేర్ చేసి వీడియోని చూసేయండి అని చెప్పడం. నేను అలా చెప్పడం వల్ల వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేస్తారు, కాసేపు చూస్తారు, వెంటనే వీడియోని క్లోజ్ చేస్తారు. అక్కడితో ముగుస్తుంది. వాచ్ అవర్స్ కూడా పెరగవు, రిటెన్షన్ తగ్గిపోతుంది. అప్పుడే నాకు కొత్త ప్లాన్ వచ్చింది. వీడియోని విడివిడిగా షేర్ చేయడం మానేసా. ఒక ప్రాపర్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశా. టాపిక్ వైజ్ అరేంజ్ చేసుకున్నా. చూసే వాళ్ళకి క్లియర్ గా ఒక ఫ్లో ఇచ్చా. ఇది చూసాక ఇది చూడండి అన్నట్టుగా స్ట్రక్చర్ గా మెయింటైన్ చేసి పెట్టా ప్లేలిస్ట్ లో. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ర్యాండమ్ వాచింగ్ కాదు, కంటిన్యూస్ వాచింగ్. ఎందుకంటే ప్లేలిస్ట్ లో మనం వీడియోస్ పెడితే ఒక వీడియో అయిపోతానే ఇంకో వీడియో ఆటోమేటిక్ గా ప్లే అయిపోతూ వస్తుంది. కాబట్టి నేను అప్పుడు మా వాళ్ళకి ఒకటి చెప్పా, మీకు టైం దొరికినప్పుడు వీక్లీ ట్వైస్ నా వీడియోస్ ని ప్లే చేస్తూ చూడండి. అలా చూసిన తర్వాత వాటి మీద నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలా వీక్ 2-3 times చూడమని చెప్తూ వచ్చా. అలా ఫీడ్బ్యాక్ అనే వర్డ్ యూస్ చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ గా సీరియస్ గా చూడడం మొదలు పెట్టారు. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జెన్యూన్ ఎంగేజ్మెంట్ వల్ల మాత్రమే లాంగ్ టర్మ్ వర్క్ అవుతుంది. డైలీ ప్లే చేయమని చెప్పడం, ఆర్టిఫిషియల్ గా ప్లే చేయమని చెప్పడం, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. యూట్యూబ్ సిస్టమ్ రియల్ బిహేవియర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటప్పుడు మీరు డైలీ కాకుండా వీక్లీ 2-3 చూడమని చెప్పండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నా వీడియోస్ ఒక 10-20 ఉన్నాయి కదా, ఎలా వాచ్ అవర్ ఎక్కువ వస్తుందని. అప్పుడే మీరు ఒక ప్లాన్ చేయాలి. కన్సిస్టెన్సీగా వాళ్ళు ప్లే చేస్తే డైలీ 5-10 hours వస్తే చాలు అనిపించి నీకు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యమైన విషయం అంటే ఫ్యామిలీని నువ్వు సపోర్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే మన ఫస్ట్ వ్యూవర్స్. నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ వల్ల నీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ వల్ల రిటెన్షన్ పెరుగుతుంది, రిటెన్షన్ వల్ల వాచ్ అవర్స్ పెరుగుతాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లియర్ గా నీ కంటెంట్ ని ప్లేలిస్ట్ లో అరేంజ్ చేసుకో. క్లోజ్ సర్కిల్ కి ఆ ప్లేలిస్ట్ ని షేర్ చేయండి. జెన్యూన్ గా ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తారు. వాళ్ళని వీక్లీ 2 చూడమని చెప్పండి, ఆటోమేటిక్ గా వాచ్ అవర్స్ యాడ్ అవుతారు. ఇప్పుడు వాచెస్ డేకి 5-10 hours వచ్చే నీకు ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతారు. కానీ ఇది చాలా స్లోగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకో ట్రిక్ వల్ల నీకు వాచ్ అవర్స్ ఇంకా ఫాస్ట్ గా పెరుగుతారు. చాలా మంది 5-10 minutes వీడియోలు మాత్రమే చేస్తూ ఉంటారు. వ్యూస్ కొంచెమే వస్తాయి, వాచ్ అవర్స్ కూడా కొంచెమే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీడియో చాలా చిన్నది, లెంత్ కూడా చాలా తక్కువ, టోటల్ వాచ్ అవర్స్ కూడా తక్కువగానే వస్తుంది. అక్కడే మనం ఒక చిన్న చేంజ్ చేయాలి. అలా 5-10 minutes వీడియో చేస్తూనే లైవ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చేయడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 1 hour 2 hour వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 10 నిమిషాలు చెప్పలేని వీడియోస్ కొన్ని ఉంటాయి కదా, వాటిని డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ తో 1 hour దాకా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ లాగా కన్వర్ట్ చేయాలి. మొదట భయం వేసింది, ఎవరు గంట సేపు వీడియోని చూస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు? ఇప్పుడు పాడ్కాస్ట్లు చూడట్లేదా, అది ఆల్మోస్ట్ 1 hour 2 hours ఉంటాయి. ఎందుకు? కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే లెంత్ ప్రాబ్లం కాదు. బోర్ కొట్టిందంటే వీడియో స్కిప్ చేస్తారు. బోర్ కొట్టకుండా మీరు 1 hour వరకు తీసుకెళ్తే మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్ వస్తుంది. లాంగ్ వీడియో వర్క్ అవ్వాలంటే మీకు 3 steps ఖచ్చితంగా తెలియాలి. మొదట స్టోరీ నీచ్ స్ట్రాంగ్ గా ఉండాలి. మొదటి నిమిషంలో వ్యూవర్ కి కొంచెం స్ట్రాంగ్ హుక్ ఇవ్వాలి. మధ్యలో ఎంగేజ్మెంట్ పాయింట్స్, స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పాలి, అన్నెసెసరీ థింగ్స్ అవాయిడ్ చేయాలి. మూడోది ఏంటంటే వ్యూవర్స్ ని ఎండింగ్ వరకు హోల్డ్ చేయగలగాలి. అండ్ ఈ వీడియోలోనే మెయిన్ పార్ట్ కి వెళ్దాం, అదే లైవ్ వీడియోస్ చేయడం. యూట్యూబ్ లో లైవ్ వీడియోస్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. ఎందుకంటే లైవ్ వీడియోస్ నేచురల్ గా లాంగ్ ఫార్మేట్ లో ఉంటాయి. అలానే లైవ్ పెట్టి నార్మల్ గా వదిలేయడం కాదు. యాక్టివ్ గా ఉండాలి, చాట్ లో మాట్లాడుతూ ఉండాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తూ ఉండాలి, ఆడియన్స్ ని లైవ్ లోకి ఇన్వాల్వ్ చేయాలి.
నేను మొదట లైవ్ పెట్టినప్పుడు వ్యూవర్స్ ఎవరు పెద్దగా లేరు, కానీ 2 గంటలు ప్రాపర్ గా టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశా. ఎండ్ అయ్యేసరికి వ్యూవర్స్ యావరేజ్ గా ఉన్నా కూడా వాచ్ అవర్స్ మాత్రం ఇంప్రూవ్ అయ్యింది. ఒక్కసారి లైవ్ వీడియో ప్లే అయిన తర్వాత అది నార్మల్ వీడియోగా కన్వర్ట్ అయ్యి మన ఛానల్ అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత అది ఒక నార్మల్ వీడియోగా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అప్పుడు ఆ లైవ్ వీడియోని కూడా మన ప్లేలిస్ట్ యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ లైవ్ వీడియో చూడడం వల్ల మీకు హ్యూజ్ వాచ్ అవర్ పెరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైవ్ వీడియోస్ లో మూవీ సాంగ్స్, మ్యూజిక్ ఆర్ చిన్నపిల్లలు బట్టలు లేకుండా ఉండడం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఇలాంటిది ఏమైనా మీ లైవ్ లో కనిపిస్తే ఆ వీడియో ఖచ్చితంగా మానిటైజ్ అవ్వదు. లైవ్ వీడియోస్ మీరు ఒక 2 గంటలు ఉన్న వీడియోని ఒక 5 to 6 వీడియోస్ చేశారనుకోండి, అవి ఒక ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేస్తే వాటిని చూడడం వల్ల ఆటోమేటిక్ గా హ్యూజ్ వాచ్ అవర్ యాడ్ అవుతుంది. మీకు షార్ట్స్ వల్ల మీకు రీచ్ వస్తుంది, లాంగ్ వీడియోస్ వల్ల మీకు వాచ్ అవర్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ మీరు ప్రాపర్ గా యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా 3 months లో వాచ్ అవర్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం బేస్ క్రియేట్ చేసాం, క్లోజ్ సర్కిల్ సపోర్ట్, ప్లేలిస్ట్ స్ట్రక్చర్, లాంగ్ వీడియోస్, లైవ్ ఎంగేజ్మెంట్, వీటన్నిటిని కలిపి మన వాచెస్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చూద్దాం. చాలా మందికి 4000 వాచ్ అవర్స్ అనేది చాలా పెద్ద గోల్ గా అనిపిస్తుంది, కానీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి చూస్తే చాలా సింపుల్. సపోజ్ మీకు ఇంకా 1200 వాచ్ అవర్స్ కావాలనుకోండి, ఆ 1200 వాచ్ అవర్స్ ని 4 weeks కి డివైడ్ చేస్తే వీక్ కి 300 వాచ్ అవర్స్ వస్తుంది. వీక్ 300 వాచ్ అవర్స్ అంటే పర్ డే కి అరౌండ్ 40 to 45 hours. సడన్ గా ఇంపాసిబుల్ అనిపించిన టార్గెట్ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మేనేజబుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ 40 to 45 hours డైలీ ఎలా వస్తాయో నేను క్లియర్ గా చెప్తా వినండి. వీక్ కి ఒక 2 స్ట్రాంగ్ వీడియోస్ పెట్టండి అండ్ వీక్ కి 2 లైవ్ వీడియోస్ పెట్టండి. మిగతా రోజుల్లో మీరు నార్మల్ గా రెగ్యులర్ గా తీసే వీడియోస్ అప్లోడ్ చేస్తుండండి. ప్లేలిస్ట్ ఎలా వర్క్ అవుతుంది మీకు ఆల్రెడీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. లైవ్ వీడియోస్ లో 100 నుంచి 200 వ్యూస్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా మీకు వాచ్ అవర్స్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. లైవ్ వీడియోస్ 1 to 2 hours ఎంగేజ్ చేసినా కూడా అడిషనల్ బూస్ట్ వస్తుంది. మీ క్లోజ్ సర్కిల్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు బూస్ట్ ఇవ్వాలి, అప్పుడే మీకు స్టేబుల్ గా వాచ్ అవర్స్ ఇంప్రూవ్ అవుతాయి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఆఫ్లైన్ లో వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. మన ఛానల్ గురించి బయట చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కాలేజ్ లో, ఆఫీస్ లో, హాస్టల్లో, ఫ్రెండ్స్ సర్కిల్ లో క్యాజువల్ గా మెన్షన్ చేయండి. మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ యొక్క జర్నీని కూడా వాళ్ళతో షేర్ చేయండి. పీపుల్ మీరు ఏం చేస్తున్నారో క్యూరియాసిటీతో చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం మీ గోల్. ఎగ్జాంపుల్ గా మీరు ఒక సిరీస్ స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ పార్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ బిల్డ్ చేయండి. ఈసారి నుంచి టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని వాళ్ళతో డైరెక్ట్ గా చెప్పండి. రియల్ గా మీరు చెప్పింది వాళ్ళకి ఇంట్రెస్ట్ గా అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అలాగే లైవ్ వీడియోస్ ని, ఫుల్ వీడియోస్ ని మొత్తం ఎండ్ వరకు చూస్తారు. అలా చూడడం వల్ల వాచ్ అవర్స్ మీకు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. అలా మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూస్తే ఆటోమేటిక్ గా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీ వీడియోస్ ని. వీక్లీ వన్స్ యూట్యూబ్ స్టూడియోలో మీ యొక్క వర్క్ ని చెక్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి చెప్తూ ఉండండి, మీరు నైట్ టైం వీడియోస్ ప్లే చేయండి, మీరు చూస్తూ ఉండండి అని. అలా నైట్ నిద్రపోయేటప్పుడు వాళ్ళు చూడడం వల్ల ఆటోమేటిక్ గా హ్యూజ్ వాచ్ అవర్ పెరుగుతుంది. అలా వైటీ స్టూడియోలో వాచ్ టైం ఎంత వస్తుంది, లైవ్ వీడియోస్ ఎంత పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఫుల్ వీడియోస్ ఎంత పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వాచ్ టైం వస్తుంది అన్ని క్లియర్ గా మీకు డీటెయిల్ గా తెలుస్తుంది. దాని ప్రకారం నెక్స్ట్ వీక్ మీరు ప్లాన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ, ఫాస్ట్ రిజల్ట్ కోసం రిస్కీ షార్ట్ కట్స్ వెతకడం ఈజీ. మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు కాన్ఫిడెంట్ గా అనిపించాలి మీకు, నా వాచెస్ జెన్యూన్ అని. దట్ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ గా ఒక మాట చెప్తా, యూట్యూబ్ లో సక్సెస్ సడన్ గా రాదు. స్లో పేస్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, మీ మీద మీకే డౌట్ వస్తుంది. కానీ కన్సిస్టెన్సీ గా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ అందరూ చూస్తారు. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చెప్తూ ఉండండి, మీ వీడియోస్ చూడండి 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 అని. ప్లేలిస్ట్ ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ ప్లేలిస్ట్ ని ప్లే చేస్తూ ఉన్నప్పుడే మీకు వాచ్ అవర్ వస్తూ ఉంటుంది. చాలా మంది క్విట్ అయ్యే పాయింట్ దగ్గరే మీ సక్సెస్ ఏంటో మీకు తెలుస్తుంది. సో పేషెన్స్ ని మెయింటైన్ చేయండి, స్ట్రక్చర్ ఫాలో అవ్వండి, ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయండి. వాచ్ అవర్స్ స్లోగా కాదు ఆటోమేటిక్ గా వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. వాచ్ అవర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. మనందరం మానిటైజ్ అయ్యి కాన్ఫిడెంట్ గా గ్రో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.